రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. అది బిజీగా ఉన్న వీధి, అది అంటే పెద్ద వీధి, అది హైవేగా ఆనుకుని ఉంది. ఆ లైన్ అంతా కూడా షాపులే. ఆ షాపులకి రోడ్డుకి ఒక 20 అడుగుల దూరం ఉంటుంది. మధ్యలో ఒక చెట్టు మోడువారిపై ఉంది. దానికి ఆనుకుని ఒక టార్పాలిని వేసుకుని చిన్న గూళ్ళగా పెట్టుకున్నాడు ఒక అతను. అది షెల్టర్ అనమాట. మండు వేసవైనా సరే ఆ షెల్టర్లో కూర్చుంటాడు. నల్ల ప్యాంట్లు కట్ పని వేసుకుని ఆ చెట్టుకు మేకు కొట్టి షర్టు తగిలించుకుంటాడు. అతను వాటర్ బాటిల్ చూస్తే మనకి అసహ్యం వేస్తుంది. ఏమంటే అందులో బోరింగ్ నీళ్ళు పట్టుకుంటాడు, కానీ పాతది మట్టి నీళ్ళలాగా ఉంటాయి. అయినా సరే పెట్టుకుంటాడు. చిన్న డొక్కు పెట్టి ఒకటి ఉంది, దాంట్లో ఏం చేస్తాడంటే సామానంతా పెట్టుకుంటాడు. అతను ఎవరు? జోళ్ళు కుట్టేవాడు. అతనికి పేరు ఎప్పుడు ఎవరికీ తెలియదు. జోళ్ళు కుట్టేవాడా, దుర్గమ్మ గుడి దగ్గర జోళ్ళు కుట్టేవాడు. అతని మీద ఎంతమంది ఆధారపడతారు తెలుసా? ఆ దరిదాపుల్లో ఎవరు ఉండరు. జోళ్ళు కుట్టి బ్యాగులు, బూట్, చెప్పు అలా కుడుతూనే ఉంటాడు. అది చేస్తుంటే అతనికి టైం పాస్ అయిపోతూ ఉంటుంది. 1 కిలోమీటర్ దూరం నుంచి వస్తూ ఉంటాడు. అయితే ఇది ఎప్పుడైనా ఒక రోజు అతను రాకపోతే అందరికీ జోళ్ళు కుట్టివాడేడి అని షాపుల వాళ్ళు అడుగుతారు. ఏమో అమ్మ ఇంకా రాలేదు అంటారు. అలాంటిది అనమాట. ఏమంటే అతనికి ఎండ కొండ అనేది లేదు. ఇది వాళ్ళు పాపం వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పటికి, ఏమంటే మీరు కాస్త షాపుల దగ్గర నిలబడండి, ఎండ మీరు భరించలేరు, మాకు అలవాటు అయిపోయింది అంటాడు. సరే జోళ్ళు కుట్టేసి ఇచ్చేస్తాడు. ఏదో బ్యాగులకి ఎంతని, చెప్పులకి ఎంతని, బూట్లకి ఎంతని తీసుకుంటాడు. మనకి కులం వద్దు, మతం వద్దు. అతడు కూడా భారత జాతి బిడ్డ. అర్థమైందా? సమాజ సేవ చేస్తున్నాడు, అలాగే భారతదేశానికి సేవ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అతను చేసే సేవ పైకి తెలియకపోయినా ప్రతి వారికి ఆనందంగా ఉంటుంది. ఇదే కులం వద్దు, మతం వద్దు, అందరూ భారతీయుల బిడ్డలమే. అందులో అతను ముద్దు బిడ్డ, భారత జాతికి ముద్దు బిడ్డ అతను, నేను కాదు. ఇదే రవికుమార్ జీవన వేదం.